హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జ్యోతి ముద్దురాజ్. ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే అండి. అందుకే మార్నింగే లేచి రెడీ అయ్యి ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ప్లీజ్ అందరు మా బాబుని అయితే బ్లెస్ చేయండి. మేము ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మా బాబు వచ్చేసి చూడండి రెడీ అయ్యి మాకంటే ఫస్ట్ బయటకు వచ్చి నిల్చున్నాడు అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. మేమైతే ఏ టెంపుల్కి వెళ్తున్నామో మీరైతే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ ఎక్కడను వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి కర్మాన్ ఘాట్లోని హనుమాన్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఏ బర్త్డేలు అయినా ఏమైనా ఫంక్షన్స్ అయినా ఇక్కడికే వస్తాము. మాకు దగ్గరనే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. ఇక్కడ చూడండి టెంపుల్ ముందర పాక వేశారు. ఇప్పుడు సమ్మర్ కదా, భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చల్లగా బాగుంది. ఇంతకుముందు ఇది లేకుండే. మా చిన్నోడు చూడండి ఎలా చూస్తున్నాడు. మా పాప ఎలా ఉందో కామెంట్ చేయండి. మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడైతే కొబ్బరికాయ అయితే తీసుకుంటున్నాడు. ఇవి టెంపుల్ ముందరనే అమ్ముతారు ఇక్కడ కొబ్బరి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి వీడు అస్సలు వినట్లేడు. ఎత్తుకోమని అడుగుతున్నాడు వాళ్ళ డాడీని. ఓకే నడవమంటే ఇప్పుడు నడుస్తున్నాడు. ఇంతసేపు వాళ్ళ డాడీని ఎత్తుకొని ఉండే అనమాట. ఇప్పుడే దించినాడు కిందికి. ఒకసారి టెంపుల్ లోపలైతే చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఇక్కడికి మీరు ఏ రోజు వచ్చినా ఎంతమంది పబ్లిక్ ఉంటారండి. లోపల హనుమాన్ అయితే చూడండి ఎంత బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. చిన్నోడైతే చూడండి దండం పెట్టుకో అంటే ఆటలాడుతున్నాడు. దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసామండి. ఇప్పుడు టెంపుల్ లోపలనే ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారనమాట. నేనైతే ఆ దేవుడికి మంచిగా మొక్కుకొని మేము హ్యాపీగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మా అబ్బాయి నేనైతే దండం పెట్టుకొని ఇక్కడ దేవుడికి అయితే కొబ్బరికాయ కొట్టానమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద కొడతారు అనమాట. ఇంకా అక్కడ నాగదేవతల విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసామండి. కొట్టేసి మొక్కుకున్నాం. వచ్చేసి ప్రసాదాలు అయితే తీసుకున్నాం. ఇక్కడ పులిహోర ఇచ్చినారు ఈరోజైతే. మేము ముగ్గురం ఆడ కూర్చొని కొద్దిసేపు హాయిగా ప్రశాంతంగా ఒక 5 మినిట్స్ కూర్చొని ప్రసాదం అయితే తినేసి వచ్చేసాం. మా చిన్నోడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు హ్యాపీగా. ఇంక బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా వాడికి ఏం నిద్ర వచ్చేస్తుంది, ఇంకా ఉండలేడు టెంపుల్స్లో, నిద్ర వస్తుందని. ఇక్కడ బయటకు వచ్చాక మీరైతే మీకు ఒకటి చూపిస్తా చూడండి. టెంపుల్ బయటకు వచ్చాక రైట్ సైడ్లో ఉంటుంది ఇంకో హనుమాన్ది, వాటర్లో ఉంటారు. ఇలా అన్ని తాబేళ్ళు ఉంటాయంటే చాలా తాబేళ్ళు ఉంటాయి. అసలు మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, చాలా తాబేళ్ళు ఉంటాయి. మీరైతే తప్పకుండా చూడండి. ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే మా చిన్నోడికి బర్త్డే డెకరేషన్ అయితే నేనే చేశానండి. మా హస్బెండ్ వచ్చి డ్యూటీకి వెళ్ళిపోయినాడు అనమాట. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా నేనే సింపుల్గా ఇలా అయితే బర్త్డే అయితే డెకరేషన్ చేశాను. మా మరదలు వచ్చేసి బెలూన్స్ ఊదింది. ఇంకా నేను తను వచ్చేసి ఈ బర్త్డే డెకరేషన్ చేసాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా సింపుల్ బర్త్డే డెకరేషన్. ఇంకా బర్త్డేకి అయితే స్పెషల్గా బగారన్నం, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ అయితే చేశాను అన్నమాట. బర్త్డే అయితే ఇంకా స్టార్ట్ అయిందనమాట. కేక్ కటింగ్ అయిపోయాక అయితే మేమైతే కొన్ని ఫొటోస్ దిగామండి. ఇలా అయితే మేము బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.